అందరికీ నమస్కారం. ఈ రోజు కథ ఒక అతి తెలివైన గాడిద గురించి. ఒకప్పుడు ఓ వ్యాపారి తన గాడిదతో నిత్యం బరువైన బస్తాలను మోసేవాడు. ఓ రోజు ఒక సోమరి గాడిద నదిని దాటుతూ భారీ ఉప్పు బస్తాలను మోస్తోంది. అయ్యో, ఇది చాలా భారంగా ఉంది. నాకు ఏదైనా సులభ మార్గం కావాలి. గాడిద అకస్మాత్తుగా నదిలో పడిపోతుంది. నీటిలో పడగానే ఉప్పు కరిగిపోయింది, బరువు తక్కువైంది. ఇది చాలా సులభం. మరుసటి రోజు వ్యాపారి ఉప్పు బదులుగా పత్తిని తెస్తాడు. నా ట్రిక్ మళ్ళీ ప్రయత్నిస్తాను. గాడిద నీటిలో పడిపోతుంది, కాని పత్తి నీటిని పీల్చుకుంటుంది మరియు చాలా భారంగా మారుతుంది. జీవితం ఇంత అన్యాయంగా ఎందుకు ఉంది? చాతుర్యం ఎప్పుడు పనిచేయదు నా స్నేహిత. నీతి: ఎక్కువ తెలివితేటలు తిరగబడవచ్చు. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.